హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. మనందరం లైఫ్లో కన్ఫ్యూజన్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఫీలింగ్ లో, ఇన్ఫీరియారిటీ ఇవన్నీ చాలా ఫేస్ చేస్తాం. అయితే వీటన్నిటి వల్ల మనం ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే మన డ్రీమ్స్ని, మన గోల్స్ని రీచ్ అవ్వలేకపోవడం. అయితే ఇదంతా జరగకుండా మనల్ని సేఫ్ జోన్లో పడేసే వాళ్ళు లైఫ్ కోచ్ అంటారు. ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు గుర్తొచ్చేది ఎంవిఎన్ కశ్యప్ గారు. వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసుకొని సార్ వీడియోస్ అన్ని వెతుకుతాం. అయితే ఇంకా రెడీ సార్ మనందరితో రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. హలో సార్. హలో అండి. హౌ ఆర్ యూ? ఓ డూయింగ్ ఫెంటాస్టిక్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. సార్ అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ ఈవెంట్స్ 3 ప్రోగ్రామ్స్ అండి. మార్చ్లో ఇమోషనల్ మాస్టరీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. అంటే మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన ఇమోషన్స్ని మేనేజ్ చేసి సెల్ఫ్ కంట్రోల్ ఎలా సాధించాలి అనే దాని మీద ఇమోషనల్ మాస్టరీ మార్చ్లో వర్చువల్గా ఉంటుంది. మేలో వచ్చేసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 18th and 19th 2 days ప్రోగ్రామ్. మేలో డేట్స్ ఒకసారి మీ క్లారిఫికేషన్ కింద డేట్స్ కనపడతాయి. 2 days సాటర్డే సండే ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్ పీపుల్, ఆంట్రప్రూనర్స్, బిజినెస్ ఓనర్స్, లీడర్స్, రియల్ ఎస్టేట్ లీడర్స్. బిజినెస్ గ్రోత్ సైకాలజీ, బిజినెస్ ని ఎలా గ్రో చేసుకోవాలి, ఏ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉంటే ఒక గొప్ప లీడర్గా ఎదగచ్చు, టీంని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు, ఏ సైకాలజీ నేర్చుకుంటే సేల్స్ ఎన్హాన్స్ చేయొచ్చు, మార్కెటింగ్ బెటర్గా చేయొచ్చు అని నేర్పించే ప్రోగ్రామ్ బిజినెస్ గ్రోత్ సైకాలజీ. అండ్ జూలై నా ఫేవరెట్ బీ అన్షేకబుల్ అనే ప్రోగ్రామ్, అది కూడా 2 days ఉంటుంది. బిజినెస్ గ్రోత్ సైకాలజీ అండ్ బీ అన్షేకబుల్ ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండు మోడ్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇమోషనల్ మాస్టరీ మార్చ్లో జరిగేది మాత్రం ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుంది. డేట్స్, ప్రైజెస్, దాంట్లో ఏం కంటెంట్ ఉంటుంది ఏంటి అనేది యూ కాంటాక్ట్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్, యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. సార్ ఇప్పటివరకు మనం చాలా టాపిక్స్ డిస్కస్ చేసాం. ఎట్ ద సేమ్ టైం చాలా మంది వాళ్ళు ఫేస్ చేసే అతిపెద్ద ఛాలెంజెస్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజ్. అయితే అది ఉండడం వల్ల నలుగురితో మాట్లాడలేము, నలుగురితో కలవలేము, ఎంతసేపు నేను వాళ్ళకంటే లో అన్న ఫీలింగ్ ఉండడం, అంటే ఫీలింగ్ లైక్ వీఆర్ ఆల్వేస్ ఇన్కంప్లీట్. అండ్ ఇంకా బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే నో చెప్పలేం. బికాస్ పక్కనున్న పర్సన్ నాకంటే బాగా మాట్లాడతారు, నాకంటే బాగున్నాడో లేదా ఏదో ఇంకా చెప్పాను కదా ఇన్ఫీరియారిటీ కైండ్ ఆఫ్ ఫీలింగ్. అయితే దానివల్ల నో చెప్పలేం, అది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం మనకి. అయితే ఇదంతా కాకుండా ఉండాలి అంటే అసలు ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అనేది ఎందుకు డెవలప్ అవుతుంది, దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు? ఇన్ఫీరియారిటీ, మీరు చెప్పినట్టు ఇన్ఫీరియారిటీ ఉంటే కట్టా కొట్టా తెచ్చేలాగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే కాన్ఫిడెన్స్ ఉండదంట. అది నలుగురితో కలవటమైనా, ఇంటరాక్ట్ అవ్వటమైనా, మాట్లాడటమైనా, ఏ రకంగా అయినా సరే కాన్ఫిడెన్స్ ఉండదు ఇన్ఫీరియారిటీ ఉంటే. మనకి ఇన్ఫీరియారిటీ ఉందని ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మార్కర్ ఏంటయ్యా అంటే కాన్ఫిడెన్స్ లేకపోవటం. మనం చేసే పనిలో ఆ పని ఏదైనా సరే, రైట్? ఈ వీడియోలో అసలు ఇన్ఫీరియారిటీ ఎందుకు వస్తుంది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ మెటాఫర్ ఉపయోగించి చెప్తా, రైట్? అప్పుడు ఇన్ఫీరియారిటీ ఎందుకు వస్తుంది అనేది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత దాన్ని ఎలా తీసేయాలి, ఏది ఉంటే ఇన్ఫీరియారిటీ పోతుంది. వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. సిమిలర్లీ ఒకటి ఉంటే ఇన్ఫీరియారిటీ ఉండదు. అదేంటి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను, రైట్? అయితే ఈ వీడియో చూసేవాళ్ళు మీ ఒపీనియన్స్ అంటే ఏ రకంగా అంటే, వీడియోలో ప్రతి టాపిక్ ప్రతిదీ డీప్గా గంటలు డిస్కస్ చేయలేం కదా, రైట్? మా వల్ల అయినంత మేము డిస్కస్ చేస్తాం. మీ దృష్టిలో ఇన్ఫీరియారిటీ ఎందుకు వస్తుంది అనేది మీరు కామెంట్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా మాకు తెలుస్తాయి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇన్ఫీరియారిటీ అంటే అర్థం ఏంటయ్యా అంటే, ఇప్పుడు మిమ్మల్ని చూసి నేను ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అనుకుంటే ఎందుకు ఫీల్ అవుతున్నా అంటే నాకంటే మీరు బెటర్. కశ్యప్, నాకంటే అవతల వాళ్ళు బెటర్ అంటే మరి అవతల వాళ్ళ మీద గౌరవం ఉంటుంది కదా, తప్పేంటి? తప్పు లేదండి. ఇప్పుడు మన ఇద్దరం సేమ్ ఫీల్డ్లో ఉన్నామండి, మీరు నాకంటే బెటర్, మీ మీద నాకు గౌరవం ఉంది, అది ఇన్ఫీరియారిటీ కాదు. మీరు నాకంటే బెటర్ కామా నేను వేస్ట్, ఇది ఇన్ఫీరియారిటీ. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను ఇది ఎలా డెవలప్ అవుతుంది.
ఇన్ఫీరియారిటీ డెవలప్ అవడానికి కారణం ఏంటంటే మనలో లేని క్వాలిటీని అవతల వాళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీతో పోల్చుకోవటం వల్ల ఇన్ఫీరియారిటీ వస్తుంది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతా. ఇప్పుడు నా దగ్గర 2 బాటిల్స్ ఉన్నాయి. నా ఇద్దరు మనుషులు అనుకోండి, ఇద్దరు వ్యక్తులు, రైట్? ఒకటి పొట్టిగా ఉంది, ఒకటి పొడుగ్గా ఉంది. నా ఈ బుడ్డోడికి ఈ పొడుగోడిని చూస్తే ఇన్ఫీరియారిటీ. అమ్మా వీడు చూసావా నాకంటే ఎంత పొడుగున్నాడో. వీడిని చూస్తే ఇన్ఫీరియారిటీ. అబ్బా నేను తాడి చెట్టులాగా ఇంత సన్నగా పొడుగున్నా, వీడు బొద్దుగా ముద్దుగా భలేగున్నాడే. అర్థమవుతుందా? ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు నార్మల్గా నేకెడ్ ఐతో చూస్తే దీనికంటే ఇది పెద్దదిగా కనిపిస్తుంది హైట్ విషయంలో, లేదా దీనికంటే ఇది వెడల్పుగా కనిపిస్తుంది, రైట్? కానీ ట్రూత్ ఏంటంటే ఇప్పుడు దీని నిండా నీళ్ళు ఉన్నాయి, రైట్? సేమ్ అదే నీళ్ళు ఇప్పుడు నేను దీంట్లో పోస్తున్నా, దీంట్లో కూడా అంతే పట్టింది. అంటే యాక్చువల్ గా ఇద్దరి కెపాసిటీ ఒకటేనండి. ఇది దీంట్లోనూ 250 ml పడుతుంది, దీంట్లోనూ 250 ml పడుతుంది, రైట్? కానీ ఇది వీడితో అబ్బా నేను పొట్టిగున్నా అని ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో, అరే ఇద్దరి కెపాసిటీ సేమ్ కదా అన్నది మర్చిపోతాం. ఇన్ఫీరియారిటీ ఎందుకు వస్తుందంటే లోపల ఉన్న మన లెవెల్స్ ని మర్చిపోయి ఓన్లీ బయట లేబుల్స్ ని కంపేర్ చేయటం వల్ల ఇన్ఫీరియారిటీ వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, లోపలున్న లెవెల్ మర్చిపోయి బయటుండే లేబుల్స్ ని కంపేర్ చేసుకొని, కశ్యప్ దానికి అర్థం ఏంటి చెప్తా, కంగారు పడకండి. అర్థం ఏంటయ్యా అంటే సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇంగ్లీషు మాట్లాడటం రానివాడు ఇంగ్లీషు బాగా మాట్లాడేవాడితో కంపారిజన్ చేసుకున్నాడు. ఎవరుగని స్కిల్ లెవెల్లో వీడికంటే ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చిన వాడికంటే వీడు చాలా గొప్ప, కానీ వీడు చూసేదేంటి అవన్నీ చూడట్లా. వీడి దగ్గర ఎంత స్టఫ్ ఉందో వీడు చూడట్లా. వీడు చూసేదేంటి, నాకేం రాదు, నాకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు సో వాడు గొప్ప. వాడు గొప్ప అనుకోవడంలో తప్పలేదు, ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, వాడు గొప్ప నేను వేస్ట్. ఇన్ఫీరియారిటీ అంటే ఏంటంటే ఏదో ఒక రకంగా నాకంటే అవతల పొట్టుకున్న వాళ్ళకి పొడుగున్న వాళ్ళని చూస్తే ఇన్ఫీరియారిటీ. ఓకే, నాకు డౌట్. గో హెడ్ సార్. ఇప్పుడు ఏదో అసలు లైఫ్ లో గోల్స్ ఏమీ రీచ్ అవ్వలేదు అని అనుకున్న వాళ్ళకి ఇన్ఫీరియారిటీ ఉంది అంటే అనుకోవచ్చు. బట్ నా డౌట్ ఏంటి అంటే అచీవర్స్ కానీ లేదా సెలబ్రిటీస్ కి కూడా ఈ ఫీలింగ్ ఉంటుందా? నేను పేర్లు చెప్పలేను కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ క్వశ్చన్. 97% ఆఫ్ ద సెలబ్రిటీస్, 97% సెలబ్రిటీస్, అచీవర్స్, స్పోర్ట్స్ స్టార్స్, వాళ్ళు ఎవరైనా కానీ సో కాల్డ్ సెలబ్రిటీస్, 97% ఆఫ్ ద పీపుల్ ఇన్ఫీరియారిటీతో బాధపడుతున్నారు. నమ్ముతారా? ఓకే. ఎంతో పెద్ద పెద్ద బిజినెస్ లో దిట్టలు, మిలియనీర్స్, బిలియనీర్స్, ఆర్ ఆ ఇండస్ట్రీ ఏదైనా సరే, అది స్పోర్ట్స్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, 97% ఆఫ్ ద సెలబ్రిటీస్ ఇన్ఫీరియారిటీతో బాధపడుతున్నారు, లేదా ఒకప్పుడు బాధపడి సఫర్ అయ్యారు. కారణం ఏంటయ్యా అంటే వాళ్ళు వాళ్ళకంటే బెటర్ వ్యక్తుల్ని కలిసినప్పుడు వాళ్ళ మనసులో ఉండే థాట్ ఏంటయ్యా అంటే అవతల వాడు నాకంటే బెటర్, నేను వేస్ట్ గాని. కానీ ఇన్ఫీరియారిటీ ఎప్పుడు పోతుంది? నేను ఇందాక చెప్పినట్టు లోపలున్న లెవెల్, లోపలున్న కెపాసిటీని చూసుకున్నప్పుడు. అంటే అర్థం ఏంటయ్యా అంటే మన సత్తా మనకి తెలిసినప్పుడు. ఇన్ఫీరియారిటీ రావటానికి గల ఏకైక కారణం ఏంటయ్యా అంటే అవతల వాడు కంప్లీట్, నేను ఇన్కంప్లీట్. సింపుల్ అండి. అవతల వాడు తోపు, ఎబ్బే నేను, ఈ భావనే ఇన్ఫీరియారిటీ. మరి ఇది పోవాలంటే ఎలా? ఏకైక బ్రహ్మాస్త్రం, దాని పేరే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం.
అంతెందుకండి, మీరు ఒకసారి హిస్టరీలో వెనక్కి వెళ్తే 200 సంవత్సరాలు మనం బానిస బతుకులు బతికాం. బ్రిటిషర్స్ కావచ్చు, ఎవరెవరైతే వచ్చి ఆక్యుపై చేశారో ఇండియాని, ఎవరెవరైతే పాలించారో, మనం బానిసలుగా ఎందుకు బతికాం? ఏకైక కారణం ఇన్ఫీరియారిటీ. కశ్యప్, దానికి ఇన్ఫీరియారిటీకి సంబంధం ఏంటి ఒకసారి ఆలోచించండి. వారు మనకు తెలియని భాషలో మాట్లాడారు, వామ్మో వాళ్ళు గొప్ప. మనం వేసుకున్న దుస్తులకి వాళ్ళు డిఫరెంట్ గా దుస్తులు వేసుకున్నారు, వామ్మో వాళ్ళు గొప్ప. ఫెయిర్ స్కిన్ టోన్. థ్యాంక్ యూ సో మచ్. మనం బ్రౌన్ ఉన్నాం, వాళ్ళు తెల్లగా ఉన్నారు, సో వాళ్ళు గొప్ప. దేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేశం, అతి పెద్ద దేశాల్లో ఒకటి, అత్యంత అద్భుతమైన కల్చర్ ఉన్న దేశం భారతదేశం 200 సంవత్సరాలు దగ్గర దగ్గర బానిస బతుకులు బతకడానికి కారణం ఏంటయా అంటే ఇన్ఫీరియారిటీ. మనకంటే అవతల వాళ్ళు గొప్ప. అక్కడతో ఆగల, కామా నేను వేస్ట్ గాని. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలంటే, అవతల వాళ్ళు గొప్ప అని ఫుల్ స్టాప్ పెడితే మంచిదే, గౌరవం చాలా బాగుంది, కానీ నేను వేస్ట్ గాని అనే ఫీలింగ్ ఉంది చూడండి, అది ఇన్ఫీరియారిటీ. అర్థమవుతుందా? ఇది ఎప్పుడు పోతుందయా అంటే ఫస్ట్ ఆపేయాల్సింది ఏంటయా అంటే కంపేరింగ్ వర్స్ట్ విత్ ద బెస్ట్ ఆఫ్ అదర్స్. అంటే మన వర్స్ట్ ని అవతల వాళ్ళ బెస్ట్ తో కంపేర్ చేసుకోవటం. ఆ కంపారిజన్ వల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న క్వాలిటీస్, మంచి క్వాలిటీస్, స్కిల్స్, మన టాలెంట్, మన ఎబిలిటీస్, మన అచీవ్మెంట్స్ అన్నీ పక్కన పెట్టి మన దగ్గర ఏదో ఒకటి మిస్ అయింది, అది ఎదుటి వ్యక్తి దగ్గర ఉంది, అగో వాడి దగ్గర అది ఉంది, సో నేను వేస్ట్ గాని. ఒకసారి రివర్స్ ఆలోచించి చూడండి, మీ దగ్గర ఉన్న ఎన్ని క్వాలిటీస్ అవతల వాళ్ళలో ఉన్నాయి. మీ దగ్గర లేనిది ఒకదాన్ని పట్టుకొని అవతల వాళ్ళ దగ్గర ఇది ఉంది, అబ్బో నేను ఇన్కంప్లీట్, నేను వేస్ట్ గానని ఫీల్ అవుతున్నారే. మనం మీలో ఉన్న క్వాలిటీస్, మీరు చేసిన అచీవ్మెంట్స్, మీకున్న ఎబిలిటీస్, మీకున్న టాలెంట్ అవతల వాళ్ళలో ఎంతమందిలో ఉంది? టాలెంట్, ఎబిలిటీస్ చాలా పెద్ద పదం అండి. ఇందాక మీరు అన్నట్టు స్కిన్ టోన్ ని చూసి ఇన్ఫీరియారిటీ. హెయిర్ లేని వాడికి హెయిర్ ఉన్న వాడితో కంపారిజన్ చేసుకొని ఇన్ఫీరియారిటీ. పోనీ హెయిర్ ఉన్నవాడు ఏమన్నా సంతోషంగా ఉన్నాడా? వాడు సంతోషంగా లేడు. వాడికి పెద్ద పెద్ద జులపాలు నటరాజు, వాడికి హ్యాపీ లేదు. వాడేం చేస్తాడు? మొత్తం ఉప్పల్ క్రికెట్ స్టేడియం షేవ్ చేస్తాడు, చేసి మధ్యలో 2 ముళ్ళ పందులు లాగా లేస్తాయి. వాడికేంటి? వాడికి అంత మంచి జుట్టున్నా వాడికి ఆ హెయిర్ స్టైల్ లేదని వాడికి ఇన్ఫీరియారిటీ. ఫ్యాషన్ ఇండస్ట్రీ, మేకప్ ఇండస్ట్రీ బతకటానికి కారణం ఏంటయ్యా అంటే ఇన్ఫీరియారిటీ అండి. నేను మంచిగా కనబడట్లేదు అన్న ఒక్క భావనని పట్టుకొని వాళ్ళు చినిగిన బట్టలు కూడా అమ్మేస్తున్నారు. అమ్మో, ఇది చాలా పవర్ఫుల్ కంటెంట్ సార్. ఇన్ఫీరియారిటీ అనేది మానసికమైన బానిసత్వం. సార్ యాక్చువల్లీ చాలా మందికి వాళ్ళు ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నారు అని కూడా వాళ్ళు రియలైజ్ అవ్వరు. ఆపోజిట్ పర్సన్ ఏదైనా చెప్తే అరే ఆ పర్సన్ చెప్పింది కరెక్ట్, అతని మీద రెస్పెక్ట్, ఆ గౌరవం ఉండడం కరెక్టే, ఆ గౌరవం అది గౌరవం లెవెల్, దాని లిమిట్ అంతేనా, లేకపోతే నేను ఇన్ఫీరియర్ గా ఫీల్ అవుతున్నానా అని తెలీదు. సో వాళ్ళు ఏం చెప్పినా వీళ్ళు నో చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే చాలా పవర్ఫుల్ క్వశ్చన్ అండి. ఎందుకు చెప్పలేరు అంటే ఇన్ఫీరియారిటీ ఉంటే నేను కరెక్ట్ అన్న భావన ఉండదు. నేను కరెక్ట్ కాదు, నేను కంప్లీట్ కాదు, ఈ 2 ఫీలింగ్సే ఇన్ఫీరియారిటీ కారణం. నేను కరెక్ట్ కాదు, నేను కంప్లీట్ కాదు. ఎక్స్పెషల్లీ నేను కంప్లీట్ కాదు అనే భావన నుంచే నేను కరెక్ట్ కాదు, నాకు చేత కాదు, నా వల్ల కాదు, ఆ ఫీలింగ్స్ అన్ని రావడానికి ట్రిగర్ పాయింట్ ఏంటయా అంటే నేను సరిపోను ఆర్ నేను కంప్లీట్ కాదు. అది ఏ రకంగా ఫిజికల్గా అయినా సరే. నేను పేర్లు చెప్పడం కుదరదు కానీ చాలా పెద్ద డాక్టర్ అండి, చాలా పెద్ద సర్జన్. ఆయన హాస్పిటల్కి వస్తే మొత్తం స్టాఫ్ అంతా ఎంతో గౌరవం ఇస్తారు ఆయనకి. అటువంటిది ఆయనకి ఇన్ఫీరియారిటీ. ఎందుకో తెలుసా ఇన్ఫీరియారిటీ? ఆయన పక్కకుంటాడు. ఆయన మైండ్లో ఏం నడిచిందంటే నేను ఇంత పెద్ద డాక్టర్ని, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత స్కిల్స్ ఉన్నాయి, ఆయన చూడట్లు. ఆయన ఏం చూస్తున్నాడు? వామ్మో హాస్పిటల్లో మిగతా వాళ్ళందరూ నాకంటే మంచిగా, వాళ్ళ బాడీ మంచిగా ఉంది, వెరీ వెల్ బిల్ట్ బాడీ వాళ్ళది, నేనేమో బక్కగా ములక్కాళ్ళలాగా ఉన్నా. ఆయనకి నేనేం చెప్పానంటే ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఫైటర్ బ్రూస్ లీ బక్కోడే.
అంతటి బక్క బ్రూస్లీ ఆయన కంటే 5 రెట్లు ఎక్కువ ఫిజికల్ గా వెల్ బిల్ట్ వాళ్ళని వేల్తో కొట్టి ఓడించేసేవాడు. బక్కగా ఉంటారు, షార్ట్ గా కూడా ఉంటారు. అబ్సల్యూట్లీ, పొట్టోడు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆయన మైండ్ లో బ్రూస్లీకి ఇన్ఫీరియారిటీ లేకపోవటానికి కారణం ఏంటంటే ఆయన బాడీని అవతల వాళ్ళ బాడీతో కంపేర్ చేసుకోవాలి. ఆయన ఎబిలిటీ ఏంటో ఆయన గుర్తించారు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే ఇన్ఫీరియారిటీ ఉండదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటయా అంటే నేను క్యాపబుల్, నేను కంప్లీట్, నా దగ్గర ఏవేవైతే స్కిల్స్ ఉన్నాయో, ఏవేవైతే ఎబిలిటీస్ ఉన్నాయో అఫ్ కోర్స్ ఇంప్రూవ్ అవ్వాలి, దానంత మాత్రం చేత నేను వేస్ట్ గాని కాదు. ఇది దీన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఇన్ఫీరియారిటీ పోతుంది. మనం కొన్ని సంవత్సరాలు ఫ్రీడమ్ ఫైట్ చేసి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మానసిక స్వాతంత్రం ఇస్తుందండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు ఇమోషనల్గా, మానసికంగా ఇన్ఫీరియారిటీ అనే బానిస బతుకులు బతకరు. వాళ్ళు కరెక్టా తప్ప అని ప్రతిసారి ఎనలైజ్ చేసుకోరు. అవతల వాళ్ళ మీద డిపెండ్ అయ్యే బానిస బతుకులు వాళ్ళు బతకరు. ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే ఫ్రీడమ్ ఫైటర్ లేచి పోరాడటం మొదలుపెట్టినప్పుడు. అర్థమవుతుందా? సో ఇన్ఫీరియారిటీ చాలా పెద్ద టాపిక్ అండి, చాలా పెద్ద ఓషన్. దీని మీద ఇంకా ప్రాబబ్లీ మీకు నచ్చితే పార్ట్ 2, పార్ట్ 3 కూడా మేము వీడియోస్ రిలీజ్ చేస్తాం. మీకు కావాలి అనుకుంటే ఇన్ఫీరియారిటీ పార్ట్ 2 కావాలని మీరు కామెంట్ చేయండి. మేము దాని గురించి ఇంకా కూలంకషంగా, ఇంకా డీప్గా మేము డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ వీడియోని కంక్లూడ్ చేయడానికి ఇన్ఫీరియారిటీ రావటానికి కారణం ఏంటయ్యా అంటే ఇందాక నేను చెప్పినట్టు రెండిటి కెపాసిటీస్ ఏమైనా సరే లేని దాన్ని అవతల వాళ్ళ ఉన్నదాంతో పోల్చుకోవటం వల్ల ఇన్ఫీరియారిటీ వస్తుంది. నేను ఇన్కంప్లీట్ అనే భావన వల్ల ఇన్ఫీరియారిటీ వస్తుంది. పోవాలి అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. ఇది చాలా పవర్ఫుల్ ఎపిసోడ్ సార్. పార్ట్ 2 కమింగ్ సూన్. సో చూసారు కదా, ఐ హోప్ చాలా విషయాలు నాకు తెలియనివి నేను తెలుసుకుంటూ మీ అందరికీ తెలిసేలా సార్ ద్వారా చేస్తున్నానని అనుకుంటున్నాను. అయితే సార్ చెప్పిన ఈవెంట్కి ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.